హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఏటి ఎంత చీకటిగా ఉంది, ఇందులో ఏం చూడమంటే వేటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచాను. అందువల్ల చీకటిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అందుకని చెప్పి అలాగ ఒక వీడియో తీద్దామని తీసాను. కార్తీక మాసం కదా, రోజు నేను 4:30కి లేస్తున్నాను. ఇంకెప్పుడు బయట ఇలా వీడియో తీయడానికి కుదరలేదు. ఎందుకంటే కొంచెం లేచి అన్ని పనులు చేసి దీపాలు అవి వెలిగించుకునేసరికి టైం అయిపోద్ది. అందుకని చెప్పి ఎప్పుడు కూడా బయట ఇలాగ చీకటిగా ఉన్నప్పుడు వీడియో తీయలేదు. అయితే ఆ రోజు కొంచెం తొందరగా పనులు అయిపోయాయి, ముందు రోజే అన్ని చేసాను. అందుకే ఆ రోజు తెల్లారి లెగిసిన వెంటనే బయట అలాగ ఒకసారి వీడియో తీసాను అనమాట. ప్రశాంతంగా ఉందని, మాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్. ఇంక పక్షులు అరుపులు కూడా మనకు పల్లెటూరులో ఎలా వినిపిస్తాయో అలా వినిపిస్తాయి అన్నమాట. ఇంకా ఆ రోజు ఏకాదశి అండి, పొద్దున్నే లేచి ఇంట్లో పూజ చేసి బయట దీపాలు కూడా వెలిగించాను. నాకైతే ఎక్కువ పూజలు అవి చేయడం రాదండి, నిత్య దీపారాధన చేస్తాను ఇంట్లో, అంతేగాని స్పెషల్గా పూజలు చాలా పూజలు చేస్తుంటారు కదా, నాకైతే అలాంటి పూజలు ఏవి రావు. కానీ కార్తీక మాసం వచ్చిందంటే చాలు, ఎర్లీ మార్నింగ్ లేచిపోయి దీపాలు దోపాలు అన్నీ అయిపోతాయి. ఇంక ఈవినింగ్ కూడా అలాగే దీపాలు వెలిగిస్తాను. ఒక కార్తీక మాసం మాత్రము తొందరగా లేచి బాగా ఆ నెల మొత్తం కూడా దీపాలు గుళ్ళకి వెళ్ళడము ఫుల్గా చేస్తాను అనమాట. ఇంకా ఏ పూజలు కూడా నాకు రావు. ఒక వరలక్ష్మి వ్రతం ఒక్కటి చేస్తాను. ఇక్కడ గుమ్మానికి పసుపు రాసి ముగ్గు వేసాను కదా, ఇదంతా కూడా ముందు రోజు నైటే చేస్తానండి. ఆ రోజు ఇంకా ఏకాదశి, గుడికి వెళ్ళాలి, గుడి నుంచి వచ్చిన తర్వాత వంట చేయాలి, లంచ్ బాక్సులు సర్దాలి, నేను కూడా స్కూల్కి వెళ్ళాలి. ఇవన్నీ చెయ్యాలంటే లేట్ అయిపోద్దని ముందు రోజే అన్నీ రెడీ చేస్తాను. ఇల్లు తడిబట్టలు వేయడము, గుమ్మాలకు పసుపు రాసేసి ముగ్గులు అంతా వేస్తాను. ఆ తర్వాత కింద తులసమ్మ దగ్గర దీపం పెడదామని వెళ్తున్నానండి. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను కదా, నాకైతే తులసమ్మ పెట్టుకోవాలని ఉంది. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల నేను తులసమ్మ పెట్టుకోలేకపోయాను. అది ఏంటో ఇన్సిడెంట్ అన్నది నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. అయితే ఇంక కింద మాకు వాచ్మెన్ వాళ్ళ ఆవిడనమాట ముగ్గులు అవి వేసేసి రెడీగా పెడుతుంది. తను కూడా రోజు పూజలు చేస్తుంది. ఇంకా అలాగా నేను కూడా పూజ చేసేస్తాను అనమాట తులసమ్మ దగ్గర. ఇంకా ఏకాదశి ముందు రోజు ద్వాదశి నుంచి కూడా మనకి ఊర్లో అయితే చెరువుల్లోన నదుల్లోన దీపాలు వదులుతారు కదా, అరటి దవ్వలో దీపాలు వెలిగించి వదులుతారు. కానీ ఇక్కడ మాకు అరటి దవ్వలు అయితే దొరుకుతాయి కానీ చెరువులు అయితే అస్సలు ఉండవు. అందుకే పల్లెంలోన నీళ్ళు పోసి కింద తులసమ్మ దగ్గరే దీపాలు వదిలేశాను. పల్లెంలో నీళ్ళు పోసి పసుపు కుంకుమ పూలు అన్నీ వేసేసి అరటి దవ్వలో దీపాలు వెలిగించేసి వదిలేస్తాను అనమాట. కింద తులసి చెట్టు దగ్గర పూజ అయిపోయిన తర్వాత మీదకి వచ్చి గుడికి వెళ్ళాలని చెప్పి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంతకు ముందు ఒక రోజు మా ఆయన గుడికి రమ్మంటే రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అయితే ఇంకా ఆ రోజు అయితే మా ఆయన నేను వస్తాను ఏకాదశి కదా అని చెప్పారు. అయితే అందుకని ఇద్దరం కలిసి వెళ్ళాము. ఇక్కడ తమలపాకులు చూస్తున్నారా, మా చెట్టు తమలపాకులు అండి. ఆ ముందు రోజు తమలపాకులు తెప్పించడం మర్చిపోయాను. ఇంకా గుడికి వెళ్తే తాంబూలం పెట్టడానికి అది ఇంకా తమలపాకులు ఉండాలి కదా, అందుకని చెప్పి మా చెట్టువే తీసాను అనమాట. ఉసిరి దీపం పెట్టడానికి ఉసిరికాయలు 2 వేసాను. అంతకు ముందే ఉసిరికాయలు తెప్పించాను, అందులో 2 మిగిలాయి, అందుకే ఆ 2 తీసుకెళ్తున్నాను. ఇంకా కొబ్బరికాయ. నేనైతే ఒక్కదాన్ని ఎప్పుడో గుడికి వెళ్ళిపోయేదాన్ని, కానీ మా ఆయన లెగిసి మళ్ళీ రెడీ అయ్యి వచ్చేసరికి కొంచెం 6-6:30 అయిపోయింది అనమాట. గుడికి వెళ్ళి గుడి దగ్గర దీపం వెలిగించాను. ఇది మాకు దగ్గరలో ఉండే చిన్న గుడి అండి. జనాలు ఏదో వారం పూట ఉంటారు కానీ డైలీగా అంత జనాలు ఏముండరు. అందుకే ఇక్కడ ప్రశాంతంగా పూజ అది చేసుకోవచ్చు, తొందరగా వెళ్ళి రావచ్చు కదా అని చెప్పి ఇక్కడికే వస్తుంటాము ఎక్కువగా. ఇంకా అక్కడ పూజ అంతా దీపం పెట్టేశాక పూజ అయిపోయాక ఇంక ఇక్కడ ఉసిరి చెట్టు ఉంటే ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగిస్తున్నాను. నేను గుడికి వెళ్ళానంటే అక్కడ ఎన్ని దగ్గరలు దీపాలు వెలిగించాలో అన్ని దగ్గరలో దీపాలు వెలిగించే వస్తాను. ఒక రావి చెట్టు ఉంది, అక్కడ కూడా దీపాలు వెలిగిస్తాను. ఇక్కడ తులసమ్మ ఉంటుంది, తులసమ్మ దగ్గర, తర్వాత ఈ ఉసిరి చెట్టు దగ్గర, అన్ని దగ్గరలో దీపాలు వెలిగించే వస్తాను అనమాట. కొంచెం లేట్ అయిపోయినా పర్వాలేదు కానీ దీపాలు మాత్రం ఖచ్చితంగా వెలిగిస్తాను. ఈ గుడి ఆంజనేయ స్వామి గుడి అండి, కాకపోతే అన్ని దేవుళ్ళు ఉంటారు అనమాట. సీతారాములు, సాయిబాబా, శివలింగము అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా నవగ్రహాలు కూడా ఉంటాయండి, ఆ సైడ్కి ఉంటాయి, నేను వీడియోలో చూపించలేదు. ఇంకా ఆ గుడికి వెళ్తే అన్నీ కవర్ అయిపోతాయి కదా అని చెప్పి ఇంక ఈ గుడికే ఎక్కువ వస్తుంటాం అనమాట. ఇంకా రోజు మా నాయుడికి పిక్నిక్ ఉందండి, ఎక్కడికో బయట తీసుకెళ్తున్నారు, జూ పార్క్కో ఎక్కడికో తీసుకెళ్లారు. అయితే ఇంటి దగ్గర నుంచి అందరూ ఫుడ్ తెచ్చుకోవాలి. మా నాయుడేమో పప్పు చారు అలాంటిది ఏం పెట్టకమ్మా, చోలే కర్రీ చెయ్యు, చపాతీ చెయ్యు అని అన్నాడు.
అయితే సరే వాడు నోరు తెరిచి ఏది అడగడు, ఎప్పుడు ఏది పెడితే అదే తినేస్తాడు. మా అమ్మ ఇంక అడుగుతుంది కానీ ఇది కావాలి అది కావాలని. మా నాయుడు అయితే అసలు ఏది అడగడు, ఏం పెడితే అదే తింటాడు అనమాట. ఇంకా రోజు చపాతీ చోలే కర్రీ చెయ్యమ్మా అన్నాడు, అందుకని చెప్పి ఆ రెండే చేశాను. ఆ చపాతీలకి కొంచెం నెయ్యి రాశాను అనమాట. ఎప్పుడో మధ్యాహ్నం తింటాడు, అప్పటికి మెత్తగా ఉండాలని చెప్పి నెయ్యి రాశాను. నార్మల్గా నేను చేసిన చపాతీలు అయితే మెత్తగానే ఉంటాయి, కానీ కొంచెం నెయ్యి రాస్తే టేస్ట్గా ఉంటాయి, మెత్తగా కూడా ఉంటాయి కదా అని చెప్పి నెయ్యి రాశాను. చోలే కర్రీ కూడా చేశానండి. ట్రైపాడ్ లేదని చెప్పాను కదా, ఆర్డర్ పెట్టాను. ఇంకా ట్రైపాడ్ వచ్చే వరకు వంటలు ఏవి చూపించడం కుదరట్లేదు. ఇంకా మా నాయుడేమో జూ పార్క్కి వెళ్తున్నామని ఫుల్గా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. ఇంతకుముందు ఆల్రెడీ మేము చాలాసార్లు వెళ్ళాము, కానీ స్కూల్ ద్వారా తీసుకెళ్ళి స్కూల్ బస్సులో అందరితో కలిసి వెళ్ళి వస్తే అదొక సరదా కదా. అందుకని చెప్పి మా నాయుడు ముందు రోజు నుంచే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఆ స్నాక్స్ కావాలి, ఇవి పెట్టండి అవి పెట్టండి అని ఓ తెగ హడావిడి చేస్తాడు అనమాట. సరే అని చెప్పి వాడు ఏం చెప్తే అవన్నీ పెట్టాము. ఇంక మా ఆయన అయితే ఆ రోజు మా నాయుడికి సాక్సులు కూడా వేశారు. నార్మల్గా మా నాయుడు సాక్సులు వాడే వేసుకుంటాడు, ఇంతకు ముందు వేసుకునేవాడు కాదు, కానీ అలా నేర్చుకున్నాడు. ఇంకా ఆ రోజు అయితే మా ఆయన లేట్ అవుతుంది నువ్వు వేసుకుంటా అని చెప్పి మా ఆయన వేస్తారు. ఇంక మా పిల్లలు ఏం బాయ్ చెప్పేసి స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట. మా నాయుడు అయితే మామూలుగా ఎగ్జైట్మెంట్తో లేడు, ఫుల్ సరదా అయిపోతున్నాడు అనమాట. ఇంక మేము వెళ్తాము అందరం కలిసి బస్సులో వెళ్తాము అని చెప్పి. ఇంక మా నాయుడు అలా సరదా పడుతుంటే నాకు నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి. ఏదైనా అంతే కదా, చైల్డ్హుడ్ డేసే వేరు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక పెద్ద గ్లాసు టీ పట్టుకొని కూర్చున్నాను. ఎదేటి అంత టీ తాగుతున్నావు, రోజు ఇంతే తాగుతావా ఏటి అనుకుంటున్నారేమో, అసలు రోజు అంత తాగనండి. ఆ రోజు ఏకాదశి కదా, అందుకే ఉపవాసం ఉన్నాను. ఆకలేయకుండా ఉండడానికి పొద్దున్న ఒక గ్లాసు టీ తాగేసి వెళ్ళిపోతే స్కూల్లో ఆకలేయకుండా ఉంటుంది. లేకపోతే పిల్లలతో అరిసి నార్మల్ డేస్లోనే ఫుల్గా ఆకలేస్తుంది, ఇంకా ఉపవాసం ఉండి వాళ్ళతో అరిస్తే ఇంకా ఆకలేస్తుంది కదా. అందుకే ముందే కొంచెం టీ తాగేసి ఒక 2 ఆరెంజ్లు అయితే బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాను మధ్యాహ్నం తినడానికి. మరీ అంత ఏం తినకుండా తాగకుండా కఠిన ఉపవాసం అయితే నేను ఉండలేనండి. ఇంకా ఈ మాత్రమైనా ఉంటున్నానంటే అలాగేదో బాధ్యత కొద్దీ వచ్చిన భక్తే కానీ నాకు అంత భక్తి ఉపవాసాలు ఇవేవి అలవాటు లేవన్నమాట. కాకపోతే ఇంకా మనకు అలాగా బాధ్యతలు పెరిగే కొద్దీ దేవుడి భక్తి ఉపవాసాలు అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అండి ఈ వీడియో. బంతి మొక్కలు తెచ్చాను, ఊర్లో కింద నాటాను అని చెప్పాను కదా, అవేనండి. చాలా మొక్కలు పెట్టాను కానీ ఇంకా అందులో ఆ 4 మొక్కలు బతికినాయి, మంచిగా పూలు పూస్తున్నాయి అన్నమాట. ఇంక చూడండి, ఉపవాసం ఉండి స్కూల్కి వెళ్ళాను కదా, వచ్చినప్పటికి కళ్ళు గట్ర లోతుకి వెళ్ళిపోయి ఇంకా స్కూల్ నుంచి వచ్చి ఇల్లు అవి క్లీన్ చేసుకొని స్నానం చేసి మళ్ళీ ఈవినింగ్ పూజకి రెడీ అయిపోయాను. ఈ కార్తీక మాసం వచ్చిందంటే పొద్దున్న ఈవినింగ్ ప్రసాదాలు ఏం చెయ్యవసరం ఉండదు, కానీ కరెక్ట్ దీపాలు మాత్రం వెలిగించేసరికి మనకు సరిపోద్ది. అందుకే ఇంక ఈవినింగ్ కూడా అవే ముగ్గులుంచేసి దీపాలు పెట్టేశాను. ఇంకా ఇంట్లో కూడా పూజ అయిపోయింది. ఇక్కడ మా ఫ్రెండ్ ఏమో తులసి మొక్క దగ్గర పూజ చేసింది అనమాట. నేను కూడా అక్కడ ఒక ఉసిరి దీపము వెలిగించాను. ఇదిగోండి, 2 ఉసిరి దీపాలు వెలిగించాను. నేను పూజ చేసిన తర్వాత మా నాయుడైతే హారతి బిళ్ళలు మళ్ళీ వేసేసి హారతి ఇచ్చేసి తెగ పూజ చేస్తాడు. ఇంకెక్కడ చూడండి, ఈ నెట్ ఇది కట్టాం కదా, అప్పుడెప్పుడో చెప్పాను కదా వర్షం పడితే లోపలికి వాటర్ రాకుండా ఇది వేసామని. ఇది వాటర్ రాకుండా ఎంతవరకు యూజ్ అయ్యిందో నాకు తెలియదు, కానీ ఈ శీతాకాలం వచ్చిందంటే చల్లటి గాలి రాకుండా దీపాలు కొండెక్కకుండా బాగా అది యూజ్ అయ్యింది మాకు ఆ నెట్. ఇంకెక్కడ చూడండి, మా నాయుడికేమో చెవులు పెయిన్ వస్తుంది అన్నాడు, లోపల గులుము ఎక్కువ ఉందన్నమాట. అందుకే క్లియర్ వ్యాక్స్ డ్రాప్స్ ఉంటాయి కదా, అవి తెచ్చి చెవుల్లో వేస్తున్నాను. మా నాయుడేమో ఇదేదో సిరప్ లాగా ఉందమ్మా, పిల్లలకి చిన్నపిల్లలకి వేస్తారు కదా సిరప్, అలా ఉంది ఇది క్యాప్ అని చెప్తున్నాడు. ఇంకా ఆ క్యాప్తోనే ఇలా చిన్నప్పుడు డ్రాప్స్ వేస్తాం కదా సిరప్ పిల్లలకి, అలా నొక్కి తీసి చెవుల్లో వేస్తారనమాట. ఇదిగోండి, ఇలా వేసేసాక కొంచెం కాటన్ ఉంటే పెట్టేసి ఇంకా ఫుల్ నైట్ అలాగే ఉంచేయాలి. ఇలాగే ఒక 3-4 డేస్ ఈ డ్రాప్స్ వేసామనుకోండి, ఆ లోపల గులిమి మెత్తబడుతుంది. కొంచెం ముందుకు వస్తే మనం పిన్నిస్తోనైనా దేనితోనైనా తీసేయొచ్చు అనమాట. మా నాయుడేమో పెద్ద చదివిసినోడ్లాగా బుక్స్ అన్ని తెచ్చి హాల్లో పెట్టి టీవీ చూసుకుంటున్నాడు. చదువురా అని చెప్తే తర్వాత చదువుతా కాసేపు టీవీ చూసుకుంటానమ్మా అంటున్నాడు. నాకు కూడా ఆ రోజు అసలు ఉపవాసం కదా, ఓపిక లేదు వాడికి చెప్పడానికి, అందుకే ఇంక ఊరుకున్నాను. ఇక్కడేమో
సాబుదానా కిచిడి చేశానండి, అదే సగ్గుబియ్యం కిచిడి. పగలంతా ఉపవాసం ఉండి ఇలా నైట్కి ఏదో ఒకటి టిఫిన్ లాగా చేసి తినేయొచ్చు అనమాట. ఇదొక టైపు ఉపవాసము. ఫుల్గా ఉండే వాళ్ళు ఉంటారు, కానీ ముందే చెప్పాను కదా, నాకైతే ఉపవాసాలు అవి అస్సలు అలవాట్లేదు. ఇంక ఈ మాత్రమైనా చేశాను అంటే, ఉపవాసం ఉన్నాను అంటే అది బాధ్యత వల్ల వచ్చిన భక్తి అనమాట. ఈ సగ్గుబియ్యం కిచిడి కోసము ఆలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అన్ని కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే పల్లీలు వేపి కొన్ని పల్లీలు ఉంచుకొని మిగతావి పౌడర్ చేసి ఉంచుకోవాలండి. ఆ పౌడర్ ఏమో సగ్గుబియ్యంలోన కలిపేయాలి. సగ్గుబియ్యము ఒక 3-4 గంటల ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. అలాగైతే మెత్తబడతాయి. ఆ మెత్తబడిన తర్వాత ఈ పౌడర్ ఉంటుంది కదా, పల్లీల పౌడరు, అది అందులో వేసేసి కలిపితే అంటుకోకుండా బాగా వస్తుంది కిచిడి. ఇంకెక్కడ ఆయిల్ వేసేసి జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు అన్నీ వేసాక మనం పల్లీలు ఉంచాం కదా కొన్ని, ఆ పల్లీలు కూడా వేసేయాలి. పల్లీలు కూడా లైట్గా వేగిన తర్వాత ఆ బంగాళదుంపలు కట్ చేసి ఉంచాం కదా, బంగాళదుంపలకి తొక్క తీయలేదండి. తొక్క తీస్తే మొత్తం అంటుకుపోద్ది. మనకి సగ్గుబియ్యం కూడా అంటేస్తాయి, ఈ బంగాళదుంపలు కూడా అంటేస్తాయి అనమాట. అందుకే బంగాళదుంపలకి నేను తొక్క తీయలేదు, అలాగే వేసాను. అలాగైతే కొంచెం అంటుకోకుండా మంచిగా వస్తాయి. బంగాళదుంపలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అవి కొంచెం మెత్తబడిన దాకా మూత పెట్టి వేగనివ్వాలి. అది వేగిన తర్వాత ముందుగా మనం పల్లీలు పౌడర్ కలిపి ఉంచాం కదా ఈ సగ్గుబియ్యము, ఇవి కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇది సగ్గుబియ్యము ఇందులో వేసిన తర్వాత అంటుకుంటుంది, అందుకే కొంచెము మంట సిమ్లో ఉంచుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే హైలో పెట్టేసామంటే ఈ సగ్గుబియ్యం మొత్తం అంటుకుపోతాయి అన్నమాట. బాగా ప్రొఫెషనల్స్ చేసిన వాళ్ళు ఎలాగో బాగా చేస్తారు, కానీ మనము అన్ప్రొఫెషనల్ కుక్ కదా, అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా సిమ్లో పెట్టి మంట చేసుకోవాలన్నమాట. ఇంకప్పటికే ఇదిగోండి చూడండి కొద్దిగా అంటుకున్నట్టు వచ్చింది. నేనైతే యూట్యూబ్లో చూసే ఇది చేశానండి, కానీ అక్కడ వాళ్ళకి పొడి పొడిగా వచ్చింది, నాకు కొంచెం అంటుకున్నట్టు వచ్చింది. కానీ అంటుకున్నట్టు వచ్చినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి రోజంతా ఉపాసం ఉండి అప్పుడు తింటాను కాబట్టి అందుకే అంత టేస్ట్ ఉందో, లేకపోతే నిజంగానే ఆ కిచిడి టేస్ట్గా ఉందో నాకైతే తెలియదు, కానీ కిచిడి అయితే సూపర్ ఉంది. ఇంక మా ఆయన ఫోన్ చేసి నువ్వు కిచిడి చేస్తానన్నావు, ఎక్కువ చేసుంటే నాకు కూడా కొంచెం ఉంచు అని ఫోన్ చేసినారు. మా ఆయన ఏమో వచ్చేసరికి 10:30, 11 అలాగ అవుతుంది అనమాట. సరే అని ఆయనకు కూడా కొంచెం ఉంచాను. టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. ఇక్కడ చూసారా, ఇవన్నీ ఈ కూరగాయలు, చింతపండు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఎందుకు ఇలా పెట్టాను అనుకుంటున్నారా? ఏకాదశి రోజు అంతా ఉపాసం ఉన్నాను కదా, ఆ నెక్స్ట్ డే ద్వాదశి రోజు గుడికెళ్ళి పంతులు గారికి స్వయంపాకం ఇచ్చేసి వచ్చి ఇంటి దగ్గర వంట చేసుకొని తినాలన్నమాట. అందుకే అవన్నీ రెడీ చేసి పెట్టాను ముందు రోజు నైటే అనమాట. ఎందుకంటే ఆ రోజు పొద్దున్న ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని వెళ్తే చాలా టైం పట్టద్ది, అందుకని చెప్పి ముందే అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇంకా ఒక టవల్ అయితే కొన్నాము. స్వయంపాకం అనేది మన శక్తికి తగ్గట్టు ఇవ్వచ్చు అండి. కొందరు ఇంకా ఎక్కువే ఇవ్వచ్చు, కొందరు ఇంకా తక్కువ ఇవ్వచ్చు. ఇంకా మేమైతే నేను ప్రతి సంవత్సరం ఇలాగే ఇస్తాను, ఇంక ఈ సంవత్సరం కూడా అలాగే ఇచ్చాను అనమాట. బియ్యము, పప్పు, కూరగాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ మనకు శక్తికి తగ్గట్టు ఇవ్వచ్చు అనమాట. ఇంతేనండి ఈ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.